మన ఉద్దేశాన్ని నామాపక్షంగా నిలబెట్టుకున్నావు. దిగివచ్చి బలపరిచి ఇంతవరకు నడిపిస్తున్నావు. మా ప్రతి అడుగులో ప్రతి పరిచర్యలో మీరు తోడున్నారు తండ్రి. మీరు మహిమ తెంచుకుంటూ ఆదరిస్తూ నడిపిస్తున్నందుకు నీకు వందనాలు. ముందున కాలమును దీవించమని కాపాడమని నీ దయగలిగిన కవిగిల స్థాయికి నన్ను మమ్మల్ని అప్పగిస్తూ నీ కృపను కోరుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ సర్వశక్తి కలిగిన యేసు నామములో అడుగుచున్నాన్న పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మనకు ఆధారమైన దేవునికి కానీ పెద్ద లాభమేమీ ఉండనే ఉండదు. మీకు సహాయం వల్ల అదేమిటంటే సామెతల గ్రంథం 12వ అధ్యాయము 24వ వచనమును మనము చదువుకున్నాం. అందులో ఒక భాగాన్ని మనం విన్నాం. శ్రద్ధగా పనిచేయువారు ఏలుబడి చేయుదురు, సోమరులైతే వెట్టి పనులు చేయవలసి వచ్చును. సంతోషముతో పనులకు వస్తారట, కానీ సోమరితనముతో ఉన్నవాడు ఆకలి దప్పులు ఇబ్బంది పడాలి. నాయన బయట ఉన్న వారి వాక్యం వినండి. శ్రద్ధగా పనిచేయువారు ఏలుబడి చేయుదురు, సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చు. ఈ వాక్యము ఎంతో వివరంగా ఆత్మదేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. నేను ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం సందర్భం చెప్పాను. అది నిన్న మన యూత్లో ఎవరో పెట్టారు. ఒక అతను డిగ్రీ చదువుకొని చిన్న ఉద్యోగం చేస్తా, తను వచ్చినటువంటి ప్రాంతంలో ఉద్యోగంగా చేస్తూ ఎక్కడికైనా చర్చికి వెళ్దామని చెప్పి చర్చి దగ్గరికి వెళ్ళాడట. చర్చికి ఎవరో ఆ సమయానికి రాలేదు. ఆ ఊర్లో చర్చి ఆ సమయంలో ప్రారంభించబడుతుందని తెలియక చర్చికి వెళ్ళాడు. ఓ చిన్న కారు, సాదాసీదా కారు వేసుకొని వెళ్ళాడు. టక్ చేసుకున్నాడు, పైన షూట్ ఒకటి వేసాడు. కానీ అక్కడ వెళ్ళగానే ఎవరు రాలేదు. కానీ ఎవరో ఓ మామూలుగా సాదాసీదా డ్రెస్సులు వేసుకొని పనామలాగా ఈ వెంట్రుకలని ఓ పక్కన వేసేసుకొని ఒళ్ళంతా భారమైన పరిస్థితుల్లో చిమ్మతా ఉంది. ఆయన దూరం నుంచి చూస్తున్నా. అబ్బా, ఈ పాప ఎంత కష్టపడుతుంది, ఈ పని చేసే పాప అనుకొని తను అనుకుంటున్నా. నేను చేస్తున్న కంపెనీలోని ఏదో ఒక ఉద్యోగము ఇప్పిద్దాం, కనీసం అటెండర్గానో లేకపోతే కనీసం టీ అవి అందిస్తారు కదా, ఆ పనిని ఇప్పిద్దాం. ఎంత కష్టపడుతూ ఉంది, పైన మామూలు నైట్ వేసుకొని కష్టపడుతూ ఉంది. తర్వాత నీళ్ళంతా చల్లింది, చర్చిలో చిమ్మతా ఉంది. ఇదంతా బూజు అంతా సంబంధించిన సోప్ అంతా అయిపోతుంది, డస్ట్ అంతా అయిపోతూ ఉంది. సో మొత్తానికి అలా చూస్తూ వచ్చాడు. మళ్ళీ రెండోసారి వచ్చేటడికే దానికి మాపేస్తూ ఉంది. ఆ పాప దగ్గరికి వెళ్ళి ఒక మాట అన్నా, అంటే అమ్మా ఎంత కష్టపడుతున్నావు అమ్మా, నేను ఇక్కడే, నువ్వు అక్కడగానే వచ్చి కలిస్తే నీకు నేను ఉద్యోగము ఇస్తా. ఎట్టి పరిస్థితుల్లో కనీసం ఒక 15,000 వచ్చేటట్టుగైనా నేను ఉద్యోగం నీకు ఇస్తా. అంటే నెలలో 15,000 వస్తే రోజుకి 500 రూపాయలు లెక్కన ఎంత కొంటా నీకు సేవ్ అవుతావు అని చెప్పానందంట. అవునా, మంచిది. పేరు ఏదో అడిగాడు, ఏదో మాట్లాడుతున్నా. తను అనుకుంటున్నా అంటే ఇంక ఉద్యోగం నేను ఇవ్వబోతున్నాను, ఇంత కష్టపడుతుంది కదా అనుకుంటూ ఈ డిగ్రీ చదువుకున్న అబ్బాయి ఏదో ఉద్యోగం చేస్తున్నాడు. అసిస్టెంట్ మేనేజర్గా ఏదో పని చేస్తున్నాడు. సో క్యాడర్లో ఆ సిస్టర్ ఏం చేస్తుందంటే, ఆ చిన్న కారు పక్కన పెద్ద కారు ఒకటి ఉంది, ఆ కారులో నేను కూడా ఒక విజిటింగ్ కార్డు ఇస్తాను అని చెప్పి ఆ కారు ఓపెన్ చేస్తాను. ఈ కారు నీదా అన్నాడు. అవును నాది. ఈ కారు చూడగానే నీకు కొంచెము కాళ్ళ కింద మట్టి ఉంటుంది కదా, కొంచెం అలా జలదరిచిందట. లోపలికి వెళ్ళి ఓపెన్ చేసి ఒక కార్డు ఇచ్చేయంట. విజిటింగ్ కార్డు ఇవ్వగానే దానికి CEO అని ఉంది. అంటే ఈయన ఏ పని అయితే చేస్తున్నాడో, ఎక్కడైతే చిన్న ఉద్యోగం చేస్తున్నాడో 30,000కి నీకు కనీసం 10,000 15,000 వచ్చేటట్టుగా నేను చూస్తాను, కష్టపడతాను, కనీసం 7,000 అని ఇప్పిస్తాను అన్నంత రకమైన అన్న వ్యక్తి ఆ కంపెనీకి CEO. ఈమె CEO మాత్రమే కాదు, దానికి సంబంధించినంత ఆఫీసు నాది. ఇట్లాంటివి 3 ఆఫీసులు నాకు ఉన్నాయి. నా దగ్గర అండర్లో దగ్గరదాపు 1,80,000 మంది పనిచేస్తున్నారు. కానీ నేను ఇక్కడికి ఎందుకు వస్తున్నా అంటే
ఇదంతా ఇచ్చిన దేవుని మందిరములో పని చేయటం కంటే బాధ్యత, భారము, సంతోషము నాకు ఇంకేది. ఈయనకి ఇప్పుడు దాకా కాళ్ళ కిందే మట్టి అలా అలా అంది, ఒళ్ళు తిరిగి కింద పడిపోయేంత పని చేసినట్ట. అంటే ఈమె యొక్క ఆఫీసులో, ఈమెకు సంబంధించిన కంపెనీలో నేను ఏదో ఒక రకమైన ఉద్యోగం చేస్తూ ఈమె చేసే కష్టాన్ని చూసి ఈమెకు అసలు ఏమీ దిక్కులేనట్టుంది. అందుకే కదా చర్చిలు ఇంత కష్టపడతా ఉంది, ఈమెకి ఏదో సపోర్ట్ చేద్దామని నేనంటే అసలు దానికి అంతటి కాదు. ఇట్లాంటివి దగ్గరదాపు 3 ఆఫీసులకి ఈమె ఓనరు, దానికి సంబంధించిన CEO ఈమెనట. ఈరోజు చాలామంది ఎలా ఉన్నారంటే, మందిరము అనగానే ఎవరో రెడీ చేసేస్తే, ఎవరో సిద్ధపరిచేస్తే, ఎవరో వండేస్తే కదండి మనం కూడా వచ్చి కూర్చొని ఆరాధించేసి తినేసి వెళ్ళిపోయే రకం అనుకుంటున్నారు పిల్లరా. ఒక మారు మనసు పొందిన రక్షించ ప్రాణమనిచ్చి, జీవితమనిచ్చి, జీవిత గమనమనిచ్చి, ఆయుష్యనిచ్చి, ఆరోగ్యమిచ్చిన ఆ దేవుని మందిరములో ఓ చిన్న పనిముట్టగా, ఓ వీలైతే అక్కడ తుడిచేటువంటి ఒక బట్టలాగా అయిన కనీసం నేను కూడా ఆ మందిరంలో పని చేయాలి. ఆ మందిరంలో పని చేయుట, ఆ మందిరంలో వాడబడుట, ఆ మందిరంలో నేను కూడా కూర్చుండుట నా భాగ్యము అనే విషయం అనేక మందికి అర్థం కావట్లేదు అనుకుంటున్నారు. ఎవరికి వాళ్ళే బతికినంతకాలం, ఆయుష్ ఉన్నంత వరకు, ఆరోగ్యం ఉన్నంత వరకు, ఆయుష్ ఇచ్చేది, ఆరోగ్యం ఇచ్చేది, జీవితం ఇచ్చేది ఆయనే అనే విషయాన్ని నువ్వు గ్రహిస్తే మన బ్రతుకులు బాగుంటాయండి. ఇతరులను ప్రేమిస్తావు, శత్రువులను సైతం ప్రేమిస్తావు, నిన్ను తిట్టిన వారి కొట్టిన వారిని సైతం అభిమానిస్తావు. ఏంటంటే ఆయన ఇచ్చిన ఆజ్ఞదే కదా అని అంటావు. కానీ ఈరోజు ఏ విషయంలో శ్రద్ధ అంటే చదువు విషయంలో, దేవుని లేఖనాలు చదువు విషయంలో, ధర్మశాస్త్రాలు చదివే విషయంలో. వారిని ఎలా చదివించాడంటే ఆయన మనం చదువుకునే నెహెమ్యా 8:3 ప్రకారం ఆయన అంటాడు పిల్లారా, ఆయన మాట్లాడుతున్నాయి, యాజకుడైన ఎజ్రా 7వ మాసమున మొదటి దినమనట స్త్రీ పురుషులందరూ లేచి నిలబడుకున్నారట. ఉదయము ఈరోజు మిమ్మల్ని కూర్చోబెట్టి మంచి సాపలేసి చూసే ఎలిజబెత్ ఎంత బాగా నిద్రపోతా ఉందో పాపము, మా తల్లి ఎంత కష్టపడి వచ్చిందో బాగా గమనించి, కాళ్ళు నీట్గా పెట్టింది. 2 పాటలు అంటే ఒక పాట 5 నిమిషాలు. కేవలము ఈ భూలోకములో మానవ జీవితంలో మనం గమనించి సొలొమోను రాజు దగ్గరికి వెళ్తుంటాడు, ఇంతకంటే ఉత్తమమైన సమయం కానీ ఉత్తమమైనది కానీ వేరొకటి లేదు జీవితములు ఏది కంటే. ఒకవేళ నువ్వు డబ్బు సంపాదించి ఏదైనా వీటన్నిటికంటే శ్రేష్టమైనది ఒకటి ఉందంట, దేవుని మందిరములో గడపటమంట. సొలొమోను రాజు అలా అంటే ఆయనకంటే ముందు వాళ్ళ నాన్నగారు అంటున్నాడు, యెహోవా యొద్ద నేను ఒక వరం అడిగితే దాన్ని నేను వెతుకుతున్నాను. ఏంటి ఆ వరం అంటే, అద్భుతాలు జరిగించు ప్రభువా. కాదంట, నాకు 10 ఆటోలు ఇవ్వు ప్రభువా, ఒక ఆటోని అది చీప్గా ఇవ్వు ప్రభా, దాన్ని రిపేర్ చేసి 200లకు అమ్మేస్తాను ప్రభా. ఆటో కాదు, బస్సులు ఇవ్వు ప్రభువా, పశువులు అమ్మేస్తాను ప్రభువా. ఆశ్చర్యకార్యాలు జరగాలంటే చూడండి ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, అది యెహోవా యొద్ద నేను ఒక వరం అడుగుతున్నా. ఆ వరాన్ని అడిగేసి నువ్వు ఊరుకోలే, ఆయన ఇచ్చినప్పుడు చూద్దాంలే అనుకోట్లే. దాన్ని నేను ఇచ్చేంత వరకు ఏం చేస్తానంట, వెతుకుచూ ఉన్నాను. ఏంటి వరం అంటే, ఎక్కువ ప్రసన్నత అంటే ఆయన ముఖాన్ని నేను చూడాలి. ఈరోజు మనోళ్ళు పాస్టర్ ముఖం లేకుండా 20 సంవత్సరాలు గడిపేస్తారు. బయట కూర్చోవడం, బయట నుంచి వెళ్ళిపోవడం, బయట కూర్చోవడం, బయట నుంచే వెళ్ళిపోవడం. కాకపోతే మన చర్చిలో ఒక అలవాటు ఉంది, ఏంటంటే లాస్ట్లో చెత్తగొప్పరం పెట్టేసుకోవాలన్నమాట. పాస్టర్ గారు రావాలా అంటే, నేను ఎవెంజలిస్ట్ గారు పాస్టర్ గారిని ఈ చర్చి మొదట అసలు ఏ చర్చి ఎవరు లేనప్పుడు అప్పటి నుంచి మోకరించి ప్రార్థన చేసి చిమ్మి ఊడ్చి అన్నీ రెడీ చేసి డ్రమ్ము కొట్టి అన్నీ రెడీ చేసేసి వచ్చిన సందాలు పక్కన పెడితే దేవుని బిడ్డ ఎంతమంది వస్తారో అందరికీ ఆమేన్ అనక మునిపి ఎవరినొకరిని పంపించి బైపాస్కి పంపించి భోజనం రెడీ చేసేసి ఉన్నా లేకపోయినా అంతా రెడీ చేసి అప్పటి నుంచి కట్టుకుంటూ వచ్చిన ఆ పాస్టర్ గారిని. కానీ నాకు అప్పగిచ్చిన పనిని నేను నమ్మకంగా చేశాను కనుక దేవుడు దీవించడం మొదలెట్టాడు, అంతే. అలాగని చెప్పి మీ అందరికంటే నేను గొప్పవాడిని నేను చెప్పడానికి, నేను పొగడ్తకు, నేను సన్మానానికి యోగ్యుడినైతే నేను ఎంచుకోను పిల్లారా. మీరు చేసే మొట్టమొదటి పని ఏంటంటే ఆ దేవునికి చెందించే రీతిగా సిద్ధపడండి. ఆయన మాట్లాడుతున్న, యెహోవా యొద్ద నేను ఒక వరం అడుగుతున్నాను. ఏంటి, దాన్ని వెతుకుతూ ఉన్నాను. యెహోవా ప్రసన్నత చూడాలట. ఈరోజు దైవ చిత్తములకు వచ్చిన మీరు, మందిరములకు వచ్చిన మీరు, దేవుని ప్రసన్నత అంట. ఆయన ముఖ దర్శనం కావాలి. ఆయన కనబడకపోతే, ఆయన ముఖ దర్శనం లేకపోతే, ఆయన సంజ్ఞలు అంటే ఆయన యొక్క ఆలోచన విధానాన్ని కానీ మనకు కానీ తెలియకపోతే, దేవుడు మాట్లాడకపోతే ఈ స్థలాన్ని వదలొద్దు.
ఎంతకాలము కన్నీరు, ఎంతకాలము దరిద్ర జీవితం, ఎంతకాలము సమాధానం లేని జీవితం, ఎంతకాలము రోగగ్రస్తమైన జీవితం, ఎంతకాలం ఆ నోట ఏ నోట చీ చా అనిపించుకునే జీవితం. ఇది వద్దు నాకు. నువ్వు నాతో మాట్లాడయ్యా, నన్ను సరిచేయి ప్రభువా. ఒకవేళ సరిచేయకపోతే నాకు జన్మని ఎందుకు ఇచ్చావు, నాకు జీవితం ఎందుకు ఇచ్చావు, నాకు పెళ్ళి ఎందుకు చేశావు, నాకెందుకు భార్యనిచ్చావు, నాకెందుకు భర్తనిచ్చావు, నాకెందుకు పిల్లల్ని ఇచ్చావు, నీవే ఆన్సర్ చెప్పాలి. చెప్పకపోతే నేను విడిచిపెట్టనని పట్టు విడవని సన్నిధి ఎప్పుడు వస్తుందంటే ఆయన ముఖ దర్శనములకు వచ్చినప్పుడే. ఇది దావీదు తెలుసుకున్నాడు. ఆ ప్రత్యక్షత నాకు కావాలి, ఆ ప్రసన్నత నాకు కావాలి. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములట. ఏమి నీకు సొంత ఇల్లు ఉంది కదా, దావీదుకు ఒక పట్టణం ఉందట, దావీది ఇల్లు, దావీదికి సంబంధించిన ఛాంబరు, దావీదికి సంబంధించిన సింహాసనము, దేవుని వజ్ర వైఢూర్యములతో నింపబడిన కిరీటము, రాజ దండము, అధికారము, ఆధిపత్యము, పనివారు క్యాబినెట్ ఉంది, అంతరికి అధికారం ఆయనే, రాజు ఆయనే. దేవుని 40 సంవత్సరములు ఏకచెత్తారు. 5 సంవత్సరాలు ఊడిపోయేవాడు కాదు, 5 సంవత్సరాలు అవిశ్వాసం పెట్టి 1.5 సంవత్సరానికి దిగిపోయేవాడు కాదు ఈ రాజు. ఈ రాజు దేవుని చేత ఏర్పరచబడి గొర్రెల దొడ్లో ఉన్న ఈ రాజు ఇక్కడికి వచ్చి ఇక్కడికి నిలబడి, అయ్యా నా వల్ల కాదు, ఇది నాకు కాదంటే నేనున్నాను అని నిలబెట్టి దేవునికి మారుగా దావీదు నిలబెట్టుకొని యూదా ఇశ్రాయేలందరినీ దేవుని మందిరముగా మార్చేశాడు. దేవుని మందిరమునకు వెళ్ళుదామని నా ప్రజలు నాతో అన్నప్పుడు నేను సంతోషించి తినన్నాడు. రాజు ఏమనాలి, రాజా నీ సముఖంలో కొత్తనంటే నేను సంతోషించాలి, కానీ నేను దేవుని మందిరానికి వెళ్తానంటే అంతకంటే ఆనందం ఏముందిరా, మీరు వెళ్తున్నారా నేను కూడా వచ్చేస్తానంట. రాజు కిరీటముతో మందిరానికి వచ్చేవాడు కాదండి. రాజు కిరీటం పక్కన పెట్టేవాడు, రాజ్యదండం పక్కన పెట్టేవాడు, నారబట్ట తెచ్చుకొని ఏ పోదును ధరించుకొని, అంటే దేవుని బిళ్ళ యాజకులు ధరించుకుంటాడు కదండి, యాజకులు ధరించుకునేటువంటి సాదాసీద వస్త్రాలతో అందరితో వచ్చి అలా కూర్చునేవాడండి. ఎప్పుడు కూడా డిగ్నిటీగా దేవుని బిళ్ళరా ఆయన యొక్క కేడర్లోకి వచ్చేవాడు కానీ కాదు పిల్లారా. కానీ ఒక వ్యక్తి వచ్చాడు, యాజకులు చేయవలసిన పని చేసి కుష్ఠరోగం తెచ్చేసుకున్నాడు. కానీ దావీదు అంటాడు, యెహోవా ప్రసన్నతలో ఇదే నా కోరిక, యేసులాగా ఉండాలని, యేసుతోనే నడవాలని. ఏం మాట్లాడుతున్నాండి? సత్యమును ఆయన ముఖదర్శి దావీదు ఎరిగినాను సత్యం పిల్లారా, సొలొమోను ఎరిగిన సత్యం అంటాడట. ఏంటంటే నువ్వు మందిరమునకు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళావు, నువ్వు మందిరములో కూర్చొని ముఖదర్శనం కొరకు అడుగు. దేవుడు సేవకులకు ముఖాంతరములోంచి ఆయన ప్రత్యక్షత, ఆయన ప్రేమ, ఆయన ప్రసన్నత, ఆయన పలకరింపు, ఆయన ఆదరణ, ఆయన ఆశ్చర్యకరమైన ఆయన ప్రత్యక్షతతో కూడిన వెలుగు నీ మీద వస్తుంది. ఆయన అంటాడు పిల్లరా, ఆయన వాక్కుని పంపి వారిని స్వస్థపరిచెను. సేవకుల చేత తాకాల్సిన పని లేదండి, కానీ మనకు అలవాటు అయిపోయింది కాబట్టి అలా తాక్కుంటూ వెళ్ళిపోతాం. కానీ రహస్యం ఏంటంటే దానికంటే ప్రధానమైనది ఆయన ముఖ ప్రత్యక్షతలోకి వస్తే నువ్వు ధన్యకరంగా మారిపోతావు. అందుకే అంటాడు పిల్లారా, ఆ వాక్యాన్ని చదివేటువంటి అనుభవంలో ఎలా ఉండంట, శ్రద్ధగా. రెండో మాట ఏంటి, వారు శ్రద్ధగా విని. ఎక్కడంట, నిలబడుకొని. ఎండకి ఎండత చెమట కారిపోతూ ఉంది, చెమట పైన ఆయన దగదగా అంటున్నాడు, కింద కాళ్ళు మండుతున్నాయి కదండి. ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకట నిలబడుకొని స్త్రీ పురుషులకును తెలివితో వినగలిగిన వారికి అందరికీ చదివి వినిపించుచూ వచ్చెను. మా నోళ్ళని నిలబెట్టి వాక్యం ఏనంటే ఒక్కడు కూడా కనబడరేమో. నిలబెట్టి ఆరాధన చేస్తేనే కాళ్ళు నొప్పులు అంటుంటే ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు అంట. అసలు అదేంటని శాపగ్రస్తం అన్నాడు. అలాంటి దినములు వస్తాయేమో తెలీదు. ఒకరోజు గడగడ గడగడ గడ వణికే పరిస్థితులు వస్తాయేమో. దేవునికి భయపడేటువంటి, దేవుని యొక్క హెచ్చరిక, ఆయన ఉగ్రానికి, ఆయన కోపానికి ఒకవేళ ఆ సమయం వస్తుందేమో. ఆ సమయం రాకమునిపే వేటి యందు మనం శ్రద్ధ కలిగి ఉండాలి. వినుట యందు శ్రద్ధ అట. అంత మాత్రమే కాదు పిల్లారా, దేని యందు శ్రద్ధ కలిగి ఉండాలంటే ఆతిథ్యం ఇచ్చే విషయంలో శ్రద్ధ కలిగి ఉండాలని. అంతకంటే ప్రముఖంగా ఏ విషయంలో శ్రద్ధ కలిగి, మరొకసారి చదువుకుందాం పిల్లారా. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 24వ వచనాన్ని ఒకసారి విందాం. నాయనా, శ్రద్ధగా పని చేయువారు ఏలుబడి చేయుదురు. ఇప్పుడు చదువుకున్నామండి.
ఇంకా దేవుని కార్యాలు ఎలా ఉంటాయి? కొత్త నిబంధనలకు వెళదాం. యోహాను సువార్త 4వ అధ్యాయం త్వరగా 35వ వచనం. ఇంకా 4 నెలలైన తరువాత కోతకాలము వచ్చునని మీరు చెప్పుదురు కదా. ఇదిగో మీ కన్నులెత్తి పొలమును చూడండి, అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నదని మీతో చెప్పుచున్నాను. ఇక్కడ అంటాడు పిల్లరా, మీరు కానీ ఆయన సన్నిధిలో శ్రద్ధగా పనిచేస్తే ఆశీర్వాదాలు ఎలా ఉంటాయి చూడండి. విత్తువాడు కోయువాడును కూడా సంతోషించినట్లు కోయివాడు జీతము పుచ్చుకొని నిత్య జీవార్థమైన ఫలమును సమకూర్చుకొనుచున్నాడు. విత్తువాడొకడు కోయివాడొకను అనుమాట ఈ విషయంలో సత్యమే. మీరు దేని గురించి కష్టపడలేదు, దానిని కోయిటకు నేను పంపితిని. 40 సంవత్సరములు 40 రాత్రి పవళ్ళు, పగల ఎండ దెబ్బ రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా, వేసుకున్న బట్టలు మాసిపోకుండా, తొడుక్కున్న చెప్పులు తెగిపోకుండా వారిని నడిపించి వాగ్దత్త భూమిలోకి తీసుకొచ్చాడు. అక్కడ కొన్ని జాతుల వారు అక్కడే ఉన్నారు, స్థిరపడిపోయినారు, ఆస్తిపాస్తులు ఉన్నాయి, కొన్ని సంవత్సరాలుగా ఆస్తిని సంపాదించుకున్నారు. వారిని తరిమి వేసి వారు సిద్ధపరిచిన ఇండ్లను, వారు సిద్ధపరిచిన ఆహారం వీడు సోతి చేసేసారు. చెప్పలు కొడతా ఒకసారి. మీరు నన్ను అడగొచ్చు, ఇది స్వార్థం కదా, లేక ఇది కేవలం మోసం కదా అంటారేమో. కానీ కాదు. రహస్యం ఏంటంటే భూమి ఆయనది, ఆస్తి ఆయనది. భూమి మీద నివసించే మనము ఆయన దగ్గర కూలివానం అనే విషయాన్ని మర్చిపోకూడదు. ఎవరికి ఇవ్వాలని ఉద్దేశిస్తే వారికి ఇచ్చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీకు యోగ్యత ఉంటే దట్ ఈజ్ యువర్స్ ఓన్లీ, అది నీ సొంతం అయిపోద్ది. ఇది నేను మర్మయుక్తంగా ఏదో మర్మం చెప్తున్నాను, బైబిల్లో ఉన్న సత్యం అదే. కోత విత్తిన తర్వాత 4 నెలలకు పంటకు వస్తుందట. అది కూడా మంచిగా ఉంటే, వాతావరణం సహకరించి నాటినది కొంచెం పెరిగి బ్రతికి ఇన్ టైంలో ఏ తెగులు రాకుండా ఉంటే వస్తుంది. కానీ రహస్యం చెప్తున్నాడు చూడు, విత్తు అని తోడు కోసేవాడు కూడా రావాలంట. హల్లెలూయా. కారణం ఏమిటంటే ఆయన నీ శ్రమకు ఫలితాన్ని, నీ యథార్థకు, నీ శ్రద్ధతో కూడిన పనికి ఫలితాన్ని దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఓ సోదరి, మొన్నటి దినం ఏడస్తా అవతల నుంచి ఫోన్ వచ్చింది. సార్, మా అక్క సార్, ఫలానా సార్. చెప్పమ్మా, ఏం పేరు? వేళాంగిణి. మంచి తల్లి, చెప్పు. హాస్పిటల్లో ఉంది సార్. ఇప్పుడా మరొక క్షణం అన్నట్టుగా ఉంది. డాక్టర్లు చేతులు ఎత్తేసారు సార్. నారాయణ హాస్పిటల్లో ఉంది, ఇప్పటికి హాస్పిటల్లోనే ఉంది. ఏంటమ్మా ఎందుకు పెట్టారు? గడగడ వణికిపోతుంది సార్, కోమాలకి వెళ్ళిపోయే స్థితి సార్, మాటలు రావట్లేదు సార్. 1% అంట బ్లడ్. ఎంతంట? 1%. మెడికల్ డిపార్ట్మెంట్లో అడిగితే 2-3 వస్తేనే హార్ట్ స్ట్రోక్ వస్తుంది. 1% వస్తే ఆ బ్రతకడానికి అసలు అవకాశమే లేదు. ఎప్పుడైనా మూసుకోవచ్చు గుండె. ప్రార్థన చేశాం, 4 గంటలు అయిపోయింది, 5 గంటలు అయిపోయింది, 6 గంటలు అయిపోయింది, ఇంకా బతికే ఉంది. 7 గంటలు అయిపోయింది. మరుసటి రోజు వచ్చింది, బ్లడ్ టెస్ట్ చేస్తే 4.5 వచ్చింది. చెప్పలు కూడా దేవునాలు మయం పడతావాడు. ఎంత? 5.3 వచ్చిందంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎక్కడి నుంచి వచ్చింది? నేను అన్న బ్లడ్ ఎక్కిచ్చారా? లేదు సార్, బ్లడ్ ఎక్కించడానికి అసలు అవకాశమే లేదు. నరాలు దొరకలేదంట. నరాలు దొరకలేదు, కానీ ఈయన బ్లడ్ ఎక్కడి నుంచి ఎక్కించాడంటే ఆయనకు తెలుసు ఎలా ఎక్కించాలో. హల్లెలూయా. అందుకని అన్నీ ఎరిగినవాడు నీ కన్నీళ్లు తుడు. శ్రద్ధగా పనిచేయి. నేను అప్పగిచ్చిన పని చేయి. అప్పగించిన పని అంటే సేవ చేయాలా? నీకు నేను అప్పగించలేదే. నీకు ఒక పోర్షన్ ఇచ్చా, పోర్షన్ పూర్తి చేసాలు. నీకు ఒక విశ్వాసిగా ఉండమన్నా, విశ్వాసిగా నీ బాధ్యతను స్వీకరించు. బాధ్యతను విస్మరించొద్దు. దాని గురించిన ఏం చేయాలో, దాని సంగతి ఏంటో, దాని విషయం ఏంటో, పుట్టుపూర్వతలు ఏంటో గ్రహించు. అలా స్పందించు చాలు. నేను పెంచాలా, నీకు ఆధిక్యతనివ్వాలా, అధికారం ఇవ్వాలా, నీకు అంతవరకు ఉంచాలా? నేను బాగా నీ గురించిన పనిని చూసి పనికి తగినట్టుగా నేను ఆశీర్వాదం ఇవ్వడానికి ఐఎమ్ రెడీ. ఫీన్గా అలా అటెండ్ అయ్యి సీఈఓగా మారిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఊరికి బంధువుగా వెళ్ళి ఆ తర్వాత ఓనర్గా మారిపోయిన వాళ్ళు ఉన్నారు. ఓనరు చేయగలిగిన వాడు ఆయనే, ఓనర్ని బేవర్స్గా మార్చగలిగిన వాడు కూడా ఆయనే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
నీ జీవితం ధన్యకరంగా ఉండాలంటే నీకు అప్పగిచ్చిన పని విషయంలో జాగ్రత్తగా, అది కూడా శ్రద్ధగా చేయగలగాలి. అందుకని ఎంతో చక్కగా మాట్లాడుతాం. లూకాసు వార్త 10వ అధ్యాయంలోకి రండి. పరిశుద్ధాత్మ దేవుడు ఏం మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాడు చూద్దాం. ప్లాన్ లూకాసు వార్త 10వ అధ్యాయం 2వ మాట. త్వరగా ఇన్ టైంలో ప్రభు అడు తర్వాత ప్రభువు 70 మంది ఇతరులను నియమించి తన ఎల్లబో ప్రతి ఊరికిని ప్రతి చోటికిని తనకంటే ముందుగా ఇద్దరిద్దరనగా పంపాను. దేవుని పని అన్నమాట. మీరు అక్కడికి వెళ్ళండి, నేను వస్తున్నాను, దాన్ని మీరు సిద్ధపరచండి, బల్ల సిద్ధపరచండి, మీటింగ్ కొరకు సిద్ధపరచండి, ఆ ప్రాంతంలోకి ఎవరెవరి ఇబ్బందులు ఉన్నారో ఎవరెవరి సమస్యలు ఉన్నారో సమకూర్చండి. ఇదనమాట. చూడండి పిల్లరా, పంపినప్పుడు ఆయన వారితో ఎట్లనను, కోత విస్తారముగా ఉన్నది కానీ పనివారు కొద్దిమంది. కాబట్టి మీరు ఒక పని చేయాలంట, కోత యొక్క యజమానిని తన కోతకు పనివారిని పంప వేడుకొనండి. మీరు వెల్లుడి, ఇదిగో మిమ్మల్ని ఎక్కడ పంపిస్తున్నారో తెలుసా? ప్రశాంతంగా ఉన్న వాతావరణాలకు పంపించట్ల, తోడేళ్ల మధ్యకు. మిమ్మల్ని గొర్రె పిల్లల్ని, మీరు గొర్రె పిల్లలు, మీరు అక్కడికి వెళితే వాళ్ళు మిమ్మల్ని తినేస్తారు, కానీ అక్కడికి వెళ్ళండి, కానీ అక్కడ మీరు జాగ్రత్తగా ఉండండి. చూడండి ఎలా మాట్లాడుతున్నా. గొర్రె పిల్లలను పంపినట్లుగా నేను మిమ్మల్ని పంపుచున్నాను. మీరు సంచినైనను, ఏమేమి తీసుకెళ్ళకూడదు అంటున్నాడు. మీరు సంచినైనను జాలినైనను చెప్పులనైనను తీసుకొని పోవద్దు. త్రోవలు ఎవరినైనను కుశల ప్రశ్నలు అడగవద్దు. మీరు ఏ ఇంటనైనను ప్రవేశించినప్పుడు ఇంటికి సమాధానమగుగాక అని మొదటి చెప్పండి. సమాధాన పాత్రుడు ఒకవేళ అక్కడ ఉంటే ఈ సమాధానం అతని మీద నిలుచును, లేని ఎడల మీ దగ్గరికి వచ్చేదట. తర్వాత అంటారు చూడండి ప్లాన్, వారు మీకిచ్చు పదార్థములు తినుచు త్రాగుచు ఆ ఇంటిలోని ఉండుడి, పనివాడు. ఇది పని. మీరే పని చేయకూడదట. ఇంటింటికి తిరగద్దు, ఇంటింటికి తిరిగేది. దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. దేవుడు నాకు అనుగ్రహించిన కృపచొప్పున నేను నేర్పరయ్యని శిల్పకారుని వలె పునాదిని వేసి తిని మరి ఒక్కడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడు అంటే అర్థం ఏంటి? కట్టేవాడు ఎట్టంటే కట్టేసుకుంటూ పోకూడదు. అందుకని అప్పుడప్పుడు నేను దేవుని బిళ్ళ తిడతా ఉంటాను. సార్ తిట్టబాకండి సార్, తిట్టేది నా కోసం కాదు, నీ కోసమే. కొంతమంది పేర్లు చెప్పాను అనుకొని, నా పేరే చెప్తాడంట సార్. పొరపాటున ఎప్పుడైనా పేరు చెప్పలేదు అనుకొని, నా పేరు మర్చిపోయినాడమ్మా. ఏంటంట? నా పేరు మర్చిపోయినాడమ్మా. నా తౌడు మూట సంగతే. మీరు దేవుని వ్యవసాయమును దేవుడు కట్టు గృహమనై ఉన్నారట. మేము పని చేస్తున్నాం కానీ కట్టువాడు ఆయన కదా. హల్లెలూయా. కట్టడానికి మాకేమాత్రం యోగ్యత ఉంది? కట్టువాడు ఆయనే. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరయ్యని శిల్పకారుని వలె పునాది వేసి తిని మరి ఒక్కడు దాని మీద కట్టుచున్నాడు. అంటే పొన్ను ఊడిందా, ఇంకొకటి ఊడిందా తెలుసుకోవాలి. మనం బాగా గమనించండి ప్లారా. తెలుసుకోవంటే నా దగ్గర దేవుని బిళ్ళారు వ్యాఖ్యాన బైబిల్లో ఉంది, దేవుడు కట్టు గృహమునై ఉన్నారట. హల్లెలూయా. మనం వల్ల కాదండి, మనల్ని కట్టేది దేవుడే, మన ఇంటిని కట్టేది కూడా దేవుడే. కానీ కట్టడానికి దేవునికి అవకాశము ఇవ్వాలి. అవకాశం ఇవ్వాలంటే దైవ చిత్తానికి మనం అప్పగించుకోవాలి. అందుకే అంటాడు ప్లారా, తిమోతితో మాట్లాడుతూ పౌలు గారు ఇలా మాట్లాడుతూ ఆయన అంటున్న మాట ఏంటంటే, సిగ్గుపడనక్కరలేని పనివానుగా ఉండాలండి. కొంతమంది పని వాళ్ళు ఏమంటారంటే నామూషిగా షైగా వెళ్ళిపోతారండి. కష్టపడి పని చేస్తారు, తినే దగ్గరకు వచ్చేటట్టుకే నాకొద్దా పని అప్పగిచ్చారు కనుక చేసేసి వెళ్తున్నాం కానీ నిలబడుకొని తినాలా, అది కూడా దేవుడు అప్పగిచ్చాడట. చర్చి పని కనుక చేసేస్తున్నాను కానీ నేను తిన్నా వెళ్ళిపోతాను, తినుకంటే వెళ్ళిపో. కానీ ఏమంటాడు చూడండి ప్లేయర్, తిమోతి 2వ గ్రంథంలో ఒక మాట ఉంది, 2వ అధ్యాయం 17వ మాట చూడండి ప్లేయర్. తిమోతి 2వ గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం. దొరకల ఇంకా కదా, అండర్లైన్ చేసుకున్నాను. దేవుని ఎదుట యోగ్యునిగాను, అండర్లైన్ చేసుకొని పిల్లరా మాట, సిగ్గుపడనక్కరలేని. ఎలా ఉండాలంటే మనము
దేవుని బిడ్డరా, దైవ వాక్యము చాలా వివరంగా మనతో మాట్లాడడానికి సిద్ధపడుతున్న మాట అదే. దేవుని యొక్క వాక్యములు చూడండి పిల్లారా, సిగ్గుపడనక్కరలేని వచనం చెప్పినాను 15 వచనం నుంచి, దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలే పనివానిగాను సత్యవాక్యమును ఎలా చెప్పాలట, సరిగా ఉపదేశించు వానిగాను నిన్ను నీవే ఎవరికి వాళ్ళు కనపరుచుకోవాలంట. నాకు నేను దేవునికి కనపరుచుకోవాలి. నా గురించి పక్కన వాళ్ళు చెప్తే సాక్ష్యం కరెక్ట్ కాదు. నాకు నేను కాదు, నా దేవునికి నేను అప్పగిస్తే దేవుడు నన్ను గురించి సాక్ష్యం చెప్పాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి ప్లారా, సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించు వానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకును కొనుటకు జాగ్రత్త పడము. అపవిత్రమైన ఈ వట్టి మాటలు ఎప్పుడు వస్తాయి? పని విషయంలో బాధ్యత లేనప్పుడు, లేక అప్పగిచ్చిన పని విషయంలో మనం ఏమరపాటుకున్నప్పుడు వస్తాయి. చూడండి ఏం మాట్లాడుతున్న పిల్లారా, అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండము. అట్టి మాటలాడువారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు. కొరుకు పుండు ప్రాకినట్లుగా వారి మాటలు ప్రాకును. వారిలో పేర్లున్నాయి కొన్ని, హుమయూనును పిలోతును ఉన్నారు. వారు పునరుద్ధానము గతించినని చెప్పుచూ సత్యము విషయములో తప్పిపోయి కొందరిని విశ్వాసములో, అందుకే చెప్తున్న పిల్లారా, అనేక మంది చెరిపోవడానికి ఒక వ్యక్తి అంట. ఒక ఆయన అన్నాడు పిల్లారా, స్వస్థతల కంటే ప్రధానమైనది ఒకటి ఉందన్నాడు. ఏంటి సంగతి అని అంటే, ఒక ఆయన అన్నాడు పిల్లారా, వాళ్ళకి ఎడ్యుకేట్ చేయి మొదట అన్నాడు. ఎడ్యుకేషన్ అంటే హాస్పిటల్ పెడితే అందరూ రోగులు అయిపోతారు, ఒక్కరు స్వస్థపరుస్తారు. రోగగ్రస్తులే కదా అక్కడ స్వస్థత పొందుతారు. కానీ ఒక స్కూల్ పెట్టి అన్నాడు ఒక ఆయన. స్కూల్ పెడితే అనేక మందిని జ్ఞానవంతులుగా మార్చేస్తాడట. హల్లెలూయా. ఒక వ్యక్తి చదువుకుంటే కొన్ని వందల మందికి ఆశీర్వాదకరంగా మారిపోతాడు. ఒక వ్యక్తి స్వస్థత పొందితే అనేక రోగులను చూపిస్తారు. హాస్పిటల్కి పో, హాస్పిటల్కి పో, హాస్పిటల్కి పో, హాస్పిటల్కి పో. కాబట్టి హీలింగ్ మినిస్ట్రీ కంటే ప్రీచింగ్ మినిస్ట్రీసే బెటర్. స్వస్థత పొందారు, స్తోత్రం చెప్తారు, ఒక స్తుతి గుడి పెట్టుకుంటారు, పాస్టర్ గారు కానుక ఇచ్చేస్తారు, మళ్ళా 2వ వారం కనబడరు. పిల్లలు లేని వారు పిల్లలు కలగగానే స్తోత్రం చెప్తారు, మళ్ళీ కనబడరు కదండి. కడుపు నొప్పి తగ్గిపోయిన తర్వాత స్తోత్రం చెప్తారు, ఒక 2 నెలలో 2 నెలలు వస్తారు, 3వ నెల నుంచి కనబడి దూరం అయిపోయింది సార్. ఏంటంట, అప్పుడు చర్చి ఇప్పుడు చర్చి, అప్పుడున్న ఊరు అదే, ఇప్పుడున్న చర్చి దూరం అదే. కానీ అప్పుడు పరిగెత్తులు ఇప్పుడు పరిగెత్తులు పోయినాయి కదా. కానీ ఒక వ్యక్తి మారు మనసు పొందితే, ఒక వ్యక్తి పశ్చాత్తాపడితే, ఒక వ్యక్తి నిజమైన దేవుని కనుగొంటే, ఒక వ్యక్తి స్పిరిచువల్గా ఎడ్యుకేట్ అయితే అనేక మందిని నీతి మార్గం అని దానియేలు 12:3 ప్రకారం నిరంతరం ప్రకాశించే జ్యోతుల్లాగా మారిపోతారండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అందుకంటే పిల్లారా, ఈరోజు నా జీవితంలో, మనందరి జీవితంలో ధన్యకరమైన కార్యములు జరగాలంటే నీవు నేను తెలుసుకోవాల్సిన ఒక సత్యం ఉంది పిల్లారా. ఏమిటి ఆ సత్యం అంటే, సిగ్గుపడనక్కరలేని పనివానిగా దేవుని ఎదుట మనమే కనపరుచుకోవాలి. ప్రభుచితమైతే దేవుని బిడ్డలారా, ఇది ఎక్కడ చదువుకోవాలో, ఎక్కడ నేర్చుకోవాలో దేవుని వాక్యం ఇదే. దేవుని బిడ్డలారా, క్లూ మాత్రం ఇస్తాను, ఇంటికి వెళ్ళి ధ్యానించుకోవాలని ప్రభుచితమైతే రేపటి వారం మనం విందాం. ఆ మాట ఏంటంటే 2వ అధ్యాయం 12వ మాట చూడండి పిల్లారా. 2వ అధ్యాయం, సహించిన వారమైతే, ఇది సందర్భం, సహించిన వారమైతే ఆయనతో కూడా ఆయనను అంటే మనలను కూడా ఆయన ఎరుగను అన్నంట. ఎవరి కొరకు ప్రాణం పెట్టాడో ఆ యేసుని ఎరగకపోతే, యేసు యాగమును గురించి మనకు అవగాహన లేకపోతే, యేసు మాట కానీ ఆయన అప్పగిచ్చిన పని కానీ మనం కానీ జ్ఞాపకం చేసుకోకపోతే, ఖాతరు చేయకపోతే, దాన్ని మనం శ్రద్ధగా చేయకపోతే, అసలు నువ్వెవడో నాకు తెలియదు అంటాడు. అక్రమం చేయవర్లరా, నీ నామను దయ్యాలను కొట్టామంటే, మరి నీ నామను అద్భుతాలు చేయలేదా? నీ నామను ఆశ్చర్యకాలు చేయలేదా? నీ నామను ఇన్ని సంఘాలు కట్టాను, ఇంతమందిని గ్యాదర్ చేశానంటే, అప్పుడు అంటాడు అక్రమము చేయవర్లరా. అంటే ఈ వాక్యం చెప్పటము, అద్భుతాలు చేయటం అక్రమం కాదు. కానీ ఆయన ఆజ్ఞ అప్పగించిన పని విషయంలో నీవు ఏదైతే దైవ చిత్తమో అది కాకుండా ఇంకొకటేదో చేసేస్తున్నావు.
ఇంకొకటేదో చేసేస్తాను. ఏం చేస్తున్నాం అంటే ఆత్మను కట్టమంటూ ఉంటే మనుషులను కట్టుకుంటూ లోక సంబంధంగా గ్రూపిజం చేసుకుంటూ వచ్చేస్తాను. నీ జీవితంలో ఆశీర్వాదకరమైన కార్యములు చూడలేవు. అలా చూడాలి అని అంటే దేవుని బిడ్డరా ఏలి అనుభవంలోకి రావాలి. అప్పగించిన పనిలో శ్రద్ధగా మనం చేయగలగాలి. ప్రభుచిత్తమైతే రేపటి వారం నాకు దేవుడు అవకాశం ఇస్తే రేపటి వారం మీ కళ్ళ ముందుకు దేవుని బిడ్డలందరినీ గ్యాదర్ చేసుకుంటే రేపటి వారంలో ప్రభుచిత్తమైతే కంక్లూషన్లోకి వెళదాం. ఎలా ఏలుతారు, ఏలుబడిలాని మన జీవితము ఏ రీతిగా వెట్టి చాకరీ చేయవలసిన పరిస్థితులు వస్తాయి. వాక్యమునకు అనుకూలంగా నా సొంత మాట అయితే మొదటి వారంలోనే అయిపోయాను. లేఖనాన్ని రెఫరెన్సులతో పాటు మీ కళ్ళ ముందు పెట్టి మీరు ఇంటికి వెళ్ళి ధ్యానించండి, ఆలోచించండి. ఒక్కసారి మిమ్మల్ని సమర్పించుకొని మన జీవితాలు బాగుపడాలంటే ఆయన లేఖనాలు మాత్రమే ఆధారమని, నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రావకు వెలుగు ఉన్నది. బోధకుల బోధ కాదు, అది లేఖనానికి అనుకూలంగా ఉందా లేదా. ఏ బోధకుడు ఎంత గ్రేటెస్ట్ అనిపించుకున్నా కానీ గ్రేటెస్ట్ అనిపించుకున్న వ్యక్తిలో కూడా ఏదో ఒక లోపం ఉంటుంది. కానీ లోపము లేని వాడు ఎవరైనా ఉన్నారు బోధకులంటే ఆ ప్రధాన కాపురైన యేసు మాటలు తప్ప ఇంకొకటి లేనే లేదు. మనం సిద్ధపడదాం, ప్రభుచిత్తమైతే ముందుకు సాగదాం. తిమోతి 2వ గ్రంథం 2:12 ప్రకారము సహించి ఏలికగా రాజులుగా ఉండడానికి సిద్ధపడదాం. ఆ రీతిగా దేవుడు మనం సిద్ధపరచునుగాక. ప్రభుచిత్తమైతే వచ్చే వారము మనము ధ్యానములో ఆ పరిపక్వతలోకి వెళదాం. ఇప్పటికే దేవుడు మనం నడిపించేశాడు అనుకుంటున్నాను. అలా నడిపించిన దేవునికి సాష్టాంగ పడదాం. వీలైతే ఒకసారి లేచి పడుకున్నాం అని కవిగిలికి వెళదాం. నమ్మదగిన దేవుడు, నెమ్మదినివ్వగలిగిన దేవుడు, స్తుతించి ఆరాధిద్దాం. దేవుని సమాధానమును స్వతంత్రించుకోబోతున్నాం. అనుకొందును నీపై అనుక్షణము నాకు ఆధారమైన యేసయ్యా, నా దుఃఖములో ఓదార్పు నీవై విశ్వాసమునకు ఆధారమైన, నా దుఃఖములో ఓదార్పు నీవై విశ్వాసమునకు ఆధారమైన, మితిలేని నాపై చూపి మితిలేని కనికరం నాపై చూపి నా రక్షణకు ఆధారమైతివి, నా రక్షణకు ఆధారమైతివి, నాకు ఆధారమైన యేసయ్యా, అనుకొందును నీపై అనుక్షణము, అనుకొందును నీపై అనుక్షణము, నాకు ఆధారమైన యేసయ్యా, నాకు ఆధారమైన నా దీనస్థితి అనుకొందును నీపై అనుక్షణము, అనుకొందును నీపై అనుక్షణము, నాకు ఆధారమైన యేసయ్యా, నా హృదయ భారం నీవు మోసి వాగ్దానములకు ఆధారమైన, నా హృదయ భారం స్తోత్రమయం వాగ్దానములకు ఆధారమైన, పరిశుద్ధాత్మతో అభిషేకించి, పరిశుద్ధాత్మతో అభిషేకించి, నా జ్ఞానమునకు ఆధారమైతివి, నా జ్ఞానమునకు ఆధారమైతివి, నాకు ఆధారమైన యేసయ్యా, అనుకొందును నీపై అనుక్షణము, నాకు ఆధారమైన యేసయ్యా, అనుకొందును నీపై అనుక్షణము, నాకు ఆధారమైన యేసయ్యా. ఫస్ట్ నా దుఃఖములో ఓదార్పు నీవై
కలిసి నా దుఃఖములో ఓదార్పు నీవై విశ్వాసమునకు ఆధారమైన మితిలేని కనికరం నాపై చూపి మితిలేని కనికరం నాపై చూపి నా రక్షణకు ఆధారమైతివి నా రక్షణకు ఆధారమైతివి నాకు ఆధారమైన యేసయ్యా అనుకొందును నీపై అనుక్షణము నాకు ఆధారమైన యేసయ్యా అనుకొందును నీపై అనుక్షణము ఆధారమైన యేసయ్యా ప్రకారం ఏ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదట. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు ఆయన ప్రేమ నీ హృదయములు కుమ్మరించబడుతుందట. ఆయన ఒక్కడే నిలబెట్టగలడు. నిలుచున్నవాడిని తలుచుకున్నవాడి పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. అలా నిలబెట్టువాడు నడిపించేవాడు ఆ ఆత్మదేవుడు మాత్రమే. ప్రార్థన చేసుకున్న అన్న ప్రార్థనలకు నడిపిస్తుంది. ఏకీవిద్దాం. వందనాలు ప్రభా. ఇదిగో కోత విస్తారమే కానీ కోతకు పనివారు కొదువుగా అంటున్నావు. అవునయ్యా, ఇదిగో ఇద్దరిద్దరినిగా పంపిస్తున్నానంటున్నావు తండ్రి. మీరు వెళ్ళినప్పుడు ఇదిగో తగు జాగ్రత్తలు కూడా నీవు చెప్పి ఉన్నావు నాయన. చెప్పులనైనను జాలినైనను సంచినైనను తీసుకుని వెళ్ళకూడదని. అవును, తోడేళ్ల మధ్యకు వెళుతున్నాం. అవును ప్రభు. ఇదిగో గొర్రెలోలే సాత్వికము కలిగిన ఆయన తండ్రి లోకంలో జీవించుటకు ప్రతిని బిడ్డకి నేర్పించమని ప్రార్థన చేస్తున్నాం. అవునయ్యా తండ్రి ప్రభు. ఎవరైతే సాత్వికము కలిగి లోకంలో జీవిస్తారో నాయన, ఇదిగో వారు నాయన సిగ్గుపడనక్కర్లేని పనివారుగా ఉంటారు. ప్రభువా నీకు స్తుతులు స్తోత్రాలు, నీకు వందనాలయ్యా, వందనాలు. అవును ప్రభువా నాయన. ఇదిగో యేసయ్య పనిలో నాయన అలుపెరుగక నాయన తండ్రి పరిగెత్తు వారికి ఆయన కిరీటం ఇస్తున్నాడు. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం దేవానికి వందనాలు ప్రభువా. ఆ రీతిగా నాయన బిడ్డలు సిద్ధపరుస్తున్నందుకు నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును తండ్రి ప్రభా. ఇదిగో తండ్రి ఆ పరిగెత్తు వారు మేము జత పని వారమని ఎరుగున్నట్లు నీ సహాయం దయచేయి ప్రభువా. నీకు స్తుతులు స్తోత్రాలు. అవును తండ్రి ప్రభా. ఆ రీతిగా ఉన్నప్పుడు నాయన తండ్రి ప్రభా సిగ్గుపడాల్సిన అవసరం లేదయ్యా. బిడ్డలందరికీ నాయన తండ్రి నీవు ఈ దినమున మాట్లాడి ఉన్నావు. నీకు స్తుతులు స్తోత్రాలు, వందనాలు ప్రభువా. శుద్ధ నామంలో వేడుకొంచున్న నా పరమ తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి యొక్క పారమని కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సన్నిధి, సమాధానము, ఆదరణ, ఆశీర్వాదం కూడిన మనకు లోక సకల పరిశుద్ధులకు ప్రముఖంగా సామెతలు 12:24 ప్రకారం శ్రద్ధగా పనిచేయవారు ఏలుదురు, తన పనిలో సోమరిగా ఉన్నటువంటి వారు వెట్టి పనులు చేయవలసిన పరిస్థితి వస్తుందని. వెట్టి పనులు చేయటి కొరకు నేను మిమ్మల్ని పిలవలేదు. పెంట కుప్పల మీద దీనులను, కన్నీటిలో కృంగిపోతున్న దరిద్రులను లేవనెత్తి సమకూర్చి కాపాడి ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా.